అనకాపల్లి నియోజకవర్గం కొత్త వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ కుమార్ పరిచయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ భావోద్వేగానికి గురయ్యారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని విడిచి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందంటూ సభలో ఆయన కంటతడి పెట్టారు. రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని నుంచి ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు భరత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ కలిసికట్టు కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా అనకాపల్లి నియోజకవర్గం కొత్త వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ కుమార్ పరిచయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ భావోద్వేగానికి గురయ్యారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని విడిచి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందంటూ సభలో ఆయన కంటతడి పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు. గుడ్ మార్నింగ్ ఆనంద్. నిన్న ఏదైతే అనకాపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మీటింగ్ లో అనకాపల్లి నియోజకవర్గాలని వదలాల్సి వస్తుందంటూ కూడా మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర భావోద్వేగానికి అయితే గురైనటువంటి పరిస్థితి అయితే విజువల్ అయితే మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే గెలిపించినటువంటి అమర్నాథ్ మంత్రి పదవి కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అయితే మారినట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. నియోజకవర్గాల వారీగా సమీక్ష అయితే జరుగుతూనే ఉంది. పలు చోట్ల అయితే అభ్యర్థులు కూడా మార్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే వైనాట్ 175 టార్గెట్ సీఎం ఏదైతే జగన్ పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు అయితే నియమిస్తున్నారో ఈ క్రమంలోనే అనకాపల్లిలో మలసాల భరత్ ను ఎంపీ ఇన్ఛార్జిగా అయితే నియమించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే మంత్రి అమర్నాథ్ కు సంబంధించి పార్టీ అధిష్టానం ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాల్లో ఇప్పటికే అనకాపల్లిలో పైకిలోపేట నియోజకవర్గానికి సంబంధించి గొల్ల బాబురావును మారుస్తూ అలాగే అరకు నియోజకవర్గాన్ని ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి శెట్టి పాల్గొనని మార్చే క్రమంలో ఇద్దరు విషయాన్ని కూడా మార్పులు చేస్తున్నట్టు కూడా అధికారికంగా ప్రభుత్వ సత్యనారాయణ అయితే ప్రకటన చేస్తున్నట్టు పరిస్థితుంది. అయితే ఈ క్రమంలో అనకాపల్లిలో మరిసాల భరత్కు సీఎం ఇన్ఛార్జి బాధ్యతలను నియమించినట్లయితే చెప్పడం జరిగింది. కానీ అమర్నాథ్ అక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా గాజువాక నుంచి పోటీ చేస్తారనే విషయం అయితే ఇప్పటికీ పూర్తి ప్రకటన అయితే చేయలేదు. అయితే ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రకు సంబంధించిన జాబితాల్లో మంత్రి అమర్నాథ్ పేరు ప్రకటించకపోవడంతో అంతేకాకుండా ఎలాంటి బాధ్యతలను సైతం కూడా అప్పగించలేదు. అంటే వేరే చోట ఎక్కడ కూడా తనకి వేరే బాధ్యత కూడా అప్పగించలేదు. ఈ క్రమంలో సిట్టింగ్ స్థానమైనటువంటి అనకాపల్లి నియోజకవర్గానికి వేయడంపై మంత్రి అమర్నాథ్ తీవ్ర భావోద్వేగానికి అయితే గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే తన కంటతడి పెడుతూ కూడా కొద్దిసేపు ఏమీ మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్ గా మన విజువల్ అయితే చూస్తున్నాం. అయితే రాజకీయంగా పునర్జన్మనిచ్చినటువంటి అనకాపల్లి ప్రజలను వదిలి వెళ్ళలేనంటూ కూడా కన్నీరు మున్నీరు అయినటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే అనకాపల్లిలో వైసీపీ కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ అయితే పరిచయ సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం జరిగినటువంటి తన పరిచయం చేస్తున్నటువంటి క్రమంలోనే తన మాట్లాడుతున్న సందర్భంలో కంటతడి పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చాలా క్లియర్ గా చూసాం. అయితే రాజకీయ పరిణామంలో తనకు సహకరించినటువంటి కార్యకర్తలు కానీ లేదా నాయకులు కానీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానంటూ కూడా తను
ఒక మాట కూడా మాట్లాడడం జరిగింది. అయితే సీఎం జగన్ ఆదేశిస్తే మటుకి పోటీకి దూరంగా కూడా ఉంటానని, దూరమైనా సరే కార్యకర్తలు వైసీపీని గెలిపించుకొని కృషి చేస్తారని చెప్పేసి అయితే మంత్రి అమర్నాథ్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తనకు జరగబోయే 2024కు సంబంధించినటువంటి ఎలక్షన్స్ లో ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే అవకాశం ఉందా లేదా, ఒకవేళ ఉంటే అది గాజువాక నుంచి ఉంటుందా లేదా యనమంచి నుంచి ఉంటుందా లేదా అనకాపల్లి నుంచి ఉంటుందా అనే విషయం అయితే ఇంకా స్పష్టత రాలేని పరిస్థితి ఉంది. అయితే ఈ మీటింగ్ ఎవరైతే భరత్ను పరిచయం చేసినటువంటి ఈ మీటింగ్ ఏదైతే సమావేశం అయితే ఉందో ఆ సమావేశంలో తను మాట్లాడుతూ కొంతవరకు కూడా భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూసావు ఆనంద్. థ్యాంక్ యూ కన్నబాబు. మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు భరత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి మీ అందరి పైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ కలిసికట్టు కూర్చొని నిర్ణయాలు తీసుకున్నాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది.